ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ అరాచకత్వం విధ్వంస రాజకీయాల ఎజెండాగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రజల్లో రెచ్చగొట్టి అపోహలు సృష్టించడమే జగన్ రాజకీయ విధానంగా మారిపోయిందన్నారు. జగన్ తప్పుదారిలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తల్లులు, బిడ్డలను, భార్యలు, భర్తలను కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో నిమ్మల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే 25 సీట్లు ఉంటే అది 50% అంటే 38 సీట్లు అవుతుంది. అదే జనాభా ప్రాతిపదికన లెక్కేస్తే అది 28 అవుతాయో 30 అవుతాయో రేపు ఏ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే అరంగా తగ్గేటువంటి పరిస్థితి. ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఈవేళ కర్ణాటక, కేరళ అన్నీ కూడా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుంది తప్ప దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కడ కూడా మేలు జరగదు. అటువంటి పరిస్థితి కళ్ళకు కట్టినట్లు కనిపించినా కూడా మరి మూర్ఖత్వంగా మరి ఈ యొక్క కాంగ్రెస్ మిత్రపక్షాలు మరి ఈ యొక్క బిల్ని వ్యతిరేకించడం అని అంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య అనేటువంటి విషయాన్ని, ఈ రకంగా ఒక మహిళ ద్రోహిగా ఈ యొక్క దేశంలో శాశ్వతంగా మరి ఆ విపక్షాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాజకీయాలు నడిపేటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యాలు ఉండేటువంటి పరిస్థితి, అర్హత లేదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాను. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రకంగా ఒక అరాచకమైనటువంటి రాజకీయాలకి చేస్తూ పేదవాడి కడుపు